ఒక్కసారి ఈ క్రష్ని తయారు చేసి పెట్టారు అంటే చాలా రకాల రెసిపీస్లో దీన్ని వాడుకోవచ్చు. ఈ ఆరెంజ్ క్రష్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఆరెంజ్ పైనున్న తొక్కంతా కూడా తీసుకోవాలి. దాని తర్వాత తొనలుకున్న స్కిన్ అంతా కూడా ఈ విధంగా తీసుకోవాలి. అలాగే గింజల్ని కూడా వీటితో పాటు తీసేసి వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఆరెంజ్ పైన స్కిన్ ని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆరెంజ్ ని ఇలా రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్కిన్ తీసి ఉంచిన ఆరెంజ్ తొన, అలాగే ఆరెంజ్ జ్యూస్, తురిమి ఉంచిన స్కిన్, అలాగే ముందుగా తీసి ఉంచిన జ్యూస్ తో పాటుగా 1 కప్పు పంచదార వేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. దీంట్లో కొంచెంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేస్తున్నాను. మీకు ఇది అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి బాగా శుభ్రపరిచి తడలేనటువంటి గ్లాస్ జార్లో వేసుకుని రూమ్ టెంపరేచర్లో అయితే 4 రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే 6 నెలలు, ఫ్రీజర్లో అయితే సంవత్సరం అయినా నిల్వ చేసుకుని రకరకాల రెసిపీస్ దీంతో తయారు చేసుకోవచ్చు.